హాయ్ హలో నమస్తే. నేను మీ రగ్దేపాక. వెల్కమ్ టు ఎస్ఐపిసి జాబ్స్ అడ్డా. రాబోయే కానిస్టేబుల్ ఎగ్జామ్ దృష్టిలో ఉంచుకొని సిలబస్లో ఏ అంశాలు ఉంటాయి, వాటి ప్రాధాన్యత ఏమిటి, మన కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రశ్నించినప్పుడు మనకు ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. మనకు ప్రిలిమ్స్లో ఉన్న అంశాలు దాదాపుగా మెయిన్స్లో కూడా ఉంటాయి. ఒక ఎథిక్స్ అనే అంశం మాత్రమే అడిషనల్గా మెయిన్స్లో ఉండడం జరుగుతుంది. మరి సిలబస్లో ఏ అంశాలు ఉంటాయని చూసినప్పుడు మనకు దాదాపుగా 200 మార్కులకి కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉంటుంది. సిలబస్లో ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకున్న అంశాలు ఏంటంటే, ఒకటి ఆర్థమెటిక్, మరో అంశం వచ్చేసి రీజనింగు, మరో అంశం వచ్చేసి జనరల్ ఇంగ్లీషు. మనకు అదేవిధంగా మరో ప్రాధాన్యత ఉన్న అంశం ఏంటంటే జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్లో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, అదేవిధంగా జువాలజీ, బాటనీ అనే అంశాలు ఉంటాయి. ఇండియన్ హిస్టరీ అంశాలను చూసినట్లయితే ఇండియన్ హిస్టరీ మనకు 3 అంశాలు ఉంటాయి. ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, నేషనల్ మూవ్మెంట్. నేషనల్ మూవ్మెంట్కి ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అభ్యర్థులు కూడా. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇండియన్ జాగ్రఫీ. ఇండియన్ జాగ్రఫీలో మనకు తెలంగాణ జాగ్రఫీ కూడా ఇంక్లూడ్ అవుతుంది, కానీ ఎక్కువ క్వశ్చన్స్ కూడా మనకు కనిపించేది ఏంటంటే ఇండియన్ జాగ్రఫీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. దాదాపుగా 17 క్వశ్చన్స్ వస్తే అక్కడ నుండి దాదాపుగా 13 నుండి 14 క్వశ్చన్స్ మనకు కనిపిస్తున్నాయి ఇండియన్ జాగ్రఫీ నుంచి. ఇక ఇండియన్ ఎకానమీ చూసుకుంటే మనకు ఆ క్వశ్చన్స్ తక్కువగా ఉంటాయి, దాని ప్రాధాన్యత కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫోకస్ చేయాలంటే మనకు పంచవర్ష ప్రణాళికలు అవుతుంది, బ్యాంకింగ్ అవుతుంది, ద్రవ్యం అవుతుంది, ద్రవ్యోల్బణం అవుతుంది, బడ్జెట్ అవుతుంది. అలాంటి అంశాలపైన, ఫైనాన్స్ పైన, పబ్లిక్ ఫైనాన్స్ పైన కొంచెం మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇండియన్ పాలిటీ కూడా అదే ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి తక్కువ మార్కులు వస్తున్నాయి. నెక్స్ట్ అంశం ఏం చూసుకున్నప్పుడు మనకు తెలంగాణ చరిత్ర సంస్కృతి. తెలంగాణ చరిత్ర సంస్కృతి మూమెంట్ అనే అంశం పైన మన క్వశ్చన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. దాదాపుగా ఒక్కొక్కసారి 20 క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. దాని పైన ఎక్కువ ఫోకస్ చేయండి. తెలంగాణ హిస్టరీ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. కరెంట్ అఫైర్స్ అండ్ జీకే పరిశీలించినప్పుడు మనకు ఇక్కడ నేషనల్ ఇష్యూస్ అయితేంది, ప్రాంతీయ ఇష్యూస్ అయితేంది, అదేవిధంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్తో పాటుగా ఇందులో ఉన్న అంశాలను బేస్ చేసుకుని వాడు జీకే పాయింట్ ఆఫ్లో 1 or 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి కానిస్టేబుల్కి సంబంధించిన సిలబస్లోని అంశాలు.